రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయంగా రచ్చరేపుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తాను ఏది ప్లాన్ చేసుకోలేదని, ప్రజల అభిష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన ఖచ్చితంగా తమిళనాడులో అడుగు పెడుతుందని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్ అని, పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని ఆయన ఉదార వైఖరిని అభినందించాల్సి ఉందని అన్నారు. పార్టీ పెట్టడం ముఖ్యం కాదని, నిలబెట్టుకోవడమే ముఖ్యమని పేర్కొన్నారు. సినీ నటుడు రాజకీయాల్లో వచ్చి గెలవడం అంత ఈజీ కాదని, అది కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యమైందన్నారు. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పలు విషయాలపై స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ప్రకటన రానప్పుడు ముందస్తు నినాదాలు విభజనకు దారి తీస్తాయి. ఎన్డీఏ కూటమి సభ్యుడిగా దక్షిణాదికి సీట్లు ఖచ్చితంగా తగ్గవు. విభజన రేఖలు లేకుండా భారతదేశం మరింత ఐక్యంగా ఉండాలి. పునర్విభజన జరగలేదు, దానిపై గొడవ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. దక్షిణాది సీట్లు తగ్గకూడదు. నేను అదే కోరుకుంటాను. నేను ఎప్పుడూ మాట మార్చలేదు. బలవంతంగా ఏ భాషను రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తాను. హిందీ మాత్రమే నేర్చుకోవాలని ఎవరూ చెప్పలేరు, చెప్పకూడదు కూడా. సాంస్కృతిక సమైక్యత కోసం నార్త్ ఇండియన్స్ కూడా దక్షిణాది రాష్ట్రాల భాషలైన తెలుగు, కన్నడ, తమిళ్ను అర్థం చేసుకోవాలి. ఇక్కడి వారు హిందీ వద్దనుకుంటే మరో భాషను నేర్చుకోండి పవన్ అన్నారు. తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకుంటాను. సినీ నటుడు రాజకీయాల్లో వచ్చి నెగ్గడం అంత సులువు కాదు. అది కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది. 9 నెలల్లో అధికారంలోకి రావడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎంజీఆర్, ఎన్టీఆర్ కు వచ్చిన అవకాశం మరెవరికి రాలేదు. ఎంతో పాపులర్, ఎంత డబ్బు ఉందో అవసరం లేదు. మన ఐడియాలజీ ఎంతవరకు ప్రజల్లో వెళ్ళిందనేదే ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఓపిక ఎంతో అవసరం. రాజకీయాలు అత్యంత కష్టమైన వ్యవహారం. ఇక్కడ అందరూ శత్రువులే. పార్టీని పెట్టడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం. వ్యక్తిగత జీవితం ప్రభావితమవుతుంది. విజయ్కి అనుభవం ఉంది, నేను చెప్పనవసరం లేదు. ఈపీఎస్, విజయ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. సహజంగా ఏర్పడకుండా రాజకీయ లెక్కల కోసం పొత్తులు కుదిరితే ఇరువైపులా ఓట్ల షేరింగ్ జరుగుతుందా అనేది అనుమానమే. టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. కానీ ఏఐడిఎంకే, టీవీకే పార్టీలు, కార్యకర్తల మధ్య కెమిస్ట్రీ కుదురుతుందో చెప్పలేం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేను ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభిష్టం మేరకే జరగాలని ఉంటే జనసేన ఖచ్చితంగా తమిళనాడులో అడుగు పెడుతుంది. ఎంకే స్టాలిన్ గుడ్ లీడర్. అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ రెస్టారెంట్ మూసేయలేదు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాల్సిందే. కానీ ప్రస్తుతం తమిళనాడు ప్రజల ఆలోచన వేరేగా ఉండొచ్చేమో. ఎన్డీఏ కూటమిలో ఏఐఎండీఏకే చేరితే సంతోషం. ఎంజీఆర్ స్థాపించిన ఏఐఏడీఎంకే పార్టీ బాగుండాలి. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బలమైన నాయకుడు. ఏఐఏడీఎంకే గతంలోనూ ఎన్డీఏతో కలిసి పనిచేసింది కాబట్టి మళ్ళీ పొత్తు పెట్టుకోవడం తప్పులేదు. ఏమైనా జరగవచ్చు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.